గారి పేరు ఎత్తగానే అసలు మీ మైండ్ లో ఏం రన్ అయ్యింది? జనసేన కమింగ్ టు మూవీ సైడ్, హరిహర వీరమల్లు మూవీలో మాట వినాలి సాంగ్ మనం చూసాం. రీసెంట్ గా 1 hour బ్యాక్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. కొల్లగొట్టే సో కొలగొట్టింది రోయ్ సాంగ్ ఎలా అనిపించింది బ్రో? సూపర్ బ్రో, మీకు ఎలా అనిపించింది? బాగుంది భయ్య. మొన్న మాట వినాలి సాంగ్ కూడా చూసారు కదా మొన్న, అదే అవసరం మామూలు లేదు. పవన్ కళ్యాణ్ పాడిన పాట అది. ఓకే. అది అవసరం. ఇది కూడా కొల్లగొట్టింది రోజు సాంగ్ ఎలా అనిపించింది? ఈ రోజే రిలీజ్ అయింది కదా, మామూలుగా రావట్లా లైక్స్ మామూలు ఏమో వేరే లెవెల్లో అనిపిస్తుంది. మీ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ అంటేనే క్రేజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే. సో ఒక స్టెప్స్ కూడా వేస్తున్నారు పవన్ కళ్యాణ్. మీకు చాలా రోజుల తర్వాత ఈ గ్యాప్ తర్వాత సాంగ్ లో మంచి వింటేజ్ మూవీ వస్తుంది అనిపిస్తుంది నాకు. మళ్ళీ భీమ్లా నాయక్ ఇవన్నీ మాస్ అయ్యాక మళ్ళీ మన పవన్ అన్నది మంచి వైబ్ అయ్యే మూవీ అనిపిస్తుంది నాకు. ఇది సాంగ్స్ అయితే ఎలా అనిపించిన మొత్తానికి? బాగుంది. చాలా బ్యాక్గ్రౌండ్ కానీ అవసరం బ్రో, అవసరం. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు మూవీ అనేది చాలా మంది ట్రోల్ చేశారు కదా, పోస్ట్ పోన్ అవ్వకుండా వస్తుంది చేస్తారు బ్రో. బోల్డ్ మంది ఉంటారు చేసేవాళ్ళు ట్రోల్స్, అలా ఎన్ని పట్టించుకుంటాయండి. మాట వినాలి సాంగ్ కూడా చాలా మంది ట్రోల్ చేశారు. ఓన్ వాయిస్ తో పాడారా, ఏమంత లేదు హైప్ అని. వాయిసే కదా అంటే హైప్, అది హైప్ ఏం లేదని చెప్పి ఓన్ వాయిస్ తో మాట్లాడితేనే వచ్చేది హైప్. మళ్ళీ పాట ఇంకేం మామూలుగా ఉంటుందా? ఓకే. గతంలో అత్తారింటికి దారేదిలో పాడారు కాటమనాయుడు సాంగ్, దాన్ని ట్రోల్ చేశారు కానీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దీనికి ఈ మూవీ మీద కూడా చాలా మంది ఇలాగే సాంగ్ పాడారు. కాటం రాయుడులో ఒకటి, ఇప్పుడు ఒకటి. ఫస్ట్ వినే కొద్దీ హైప్ వస్తుంది. ఓకే. మరి పొలిటికల్ ఎక్కువగా ఇష్టపడతారా, మూవీస్లో ఎక్కువగా ఇష్టపడతారా పవన్ కళ్యాణ్? అన్నని సపోర్ట్ చేస్తాను, పొలిటికల్ గానో సినిమా పరంగా కాదు. అన్న అంటే అన్న. అన్న ఏం చేస్తే ఆయన వెనక మీరు ఉండాల్సిందే అంతే. వాట్ అబౌట్ యూ బ్రో? నేను అంతే భయ్య. నాకు ఈ వెనకాల నేను ఈ డేట్ వెళ్తే నేను అటు వస్తాను. పవన్ కళ్యాణ్ ఎదురుంటే మీ వెనకాల సైనికులు అలా వస్తున్నారు. ఓకే. జన సైనికులు ఎక్కువ ఏమి ఇష్టం బ్రో పవన్ కళ్యాణ్లో మీకు? యాటిట్యూడ్, ఓపెన్నెస్, ఆనెస్ట్. వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది బేసిక్గా అందరికీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అత్తారింటి దారి. నాకు అజ్ఞాతవాసి ఎవడు కాదన్నా అవునన్నా, నాకు అజ్ఞాతవాసి ఇష్టం. ఓజీకి వెయిటింగ్ చేస్తున్నారా హరిహర వీరమల్లు మూవీకా? ఆయన మూవీస్ ఏ వచ్చినా చూడడానికి వెయిటింగ్. పర్సనల్లీ ఓజీ బ్రో. పవన్ కళ్యాణ్ అనగానే అసలు ఏం చెప్తావు ఒక మాటలో? ఆయన రియల్ హీరో. అవునా? పవన్ కళ్యాణ్లో ఎక్కువ ఏమి ఇష్టం అసలు, అంటే అసలు ఏం చెప్తావు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గురించి ఇంకా చెప్పాను. అరే వ్యక్తిగతంగా ఎక్కువ లైకింగ్ అంటాం. ఓకే. మరి మనం మాట వినాలి సాంగ్ ఎలా అనిపించింది బ్రో? హరిహర వీరమల్లు మూవీలో మాట వినాలి సాంగ్ ఎలా అనిపించింది? వెరీ గుడ్, హైలైట్ ఉందా? ఆయన ఓన్ వాయిస్తోనే పాడారు కదా, హౌ యూ ఫీలింగ్? వెరీ గుడ్. మరి రీసెంట్గా కొల్లగొట్టింది సాంగ్ కూడా వచ్చింది కదా 1 hour బ్యాక్, ఇది ఎలా అనిపించింది? ఇది వస్తుంది హైలైట్. మరి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, బాగాలేదు అని చెప్పి చాలా మంది ట్రోల్. అది వాళ్ళ ఇష్టం, అది ఎవరి ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉండేది బేసిక్గా. మీకంటూ ఫేవరెట్ మూవీ నాకా గబ్బర్ సింగ్. ఏ టైప్ ఆఫ్ మూవీ? గబ్బర్ సింగ్లో సాంగ్. గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా పొలిటికల్ ఎక్కువ ఇష్టపడతారా, మూవీస్లో ఎక్కువ ఇష్టపడతారా? మూవీస్లో వై పొలిటికల్ ఇష్టం లేదా? పొలిటికల్ ఇష్టమే, అంటే మూవీస్ ఫస్ట్ వచ్చేదా. ఓకే. డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, చాలా గ్యాప్ వచ్చిందిగా మూవీస్ పరంగా, క్రేజ్ ఏమైనా తగ్గిద్ది అంటారా? నో క్రేజ్, ఓన్లీ అంత అయిపోయి. అవునా? ఓకే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, అంటే ప్రజలకు ఇంకా రాబోయే రోజుల్లో మనలాంటి యూత్కి సపోర్ట్ చేస్తారా? చేస్తా ఖచ్చితంగా. పవన్ 100% చేస్తారు. 100%. వై ఎందుకంటే నమ్మకం అంటే అంతే, ఇంకా చెప్పలేము మన గురించి. ఇంకా అసలు పవన్ కళ్యాణ్ పేరుతో ఒక స్మైల్ ఎగ్జైట్మెంట్ అయిపోతుంది బాగా. అవును. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రోజుల్లో ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఆయన చాలా ఎవరి అంత రేంజ్లో ఉండాలి, ఎవరు లేని అంత హై రేంజ్లో ఉండాలని మీరు అనుకుంటున్నారా? ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారిని చాలామంది టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి పవన్ కళ్యాణ్ని తొక్కేద్దాం, పవన్ కళ్యాణ్ కింద లాగేద్దాం అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఏమైనా కెరియర్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? అదేం ఉండదు, ఆయన తొక్కేలేరు ఎవరు. ఎందుకంటారు? అయినా అంతే ఆయన. మరి ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ మీద ఎక్కువ ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఉంది. హరిహర వీరమల్లు మూవీ ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా ఓజీకి అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంది అని అంటున్నారు కదా, నిజంగా ఈ మూవీ డౌన్ అయిపోతుంటారా హరిహర వీరమల్లు? ఆటేం ఉండదు, ఇది కూడా ఒక రేంజ్లో ఉంటుంది. అయితే ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? ఒక్కళ్ళు మరుగు దాన్ని పట్టించుకోకుండా అంతే. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ పేరు చెప్పగానే నీకు అసలు ఏం చెప్తావు? బూస్ బాంబ్ సత్య భయ్య, దేవుడు భయ్య ఆయన. అవునా? ఇది చూడండి, పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు మూవీ వచ్చేస్తుంది కదా, మీ ఒపీనియన్ ఏంటి? ఈసారి ఎలా ఉండబోతుంది? మొత్తం దడదల్లా ఆడిపోద్ది. విజయవాడ ప్రతి ఏపీ మొత్తం అంతా దడదల్లా ఆడుతుంది ఓజీకి. షేక్ వచ్చింది అంటావా? మొత్తం దడదల్లా అంటే షేకే. అవునా? మొత్తం అందరికి బూస్ బాంబ్స్ అన్ని, మొత్తం థియేటర్ అంతా పగిలిపోద్ది. రచ్చ రచ్చ. మాట వినాలి సాంగ్ వదిలేరు కదా, అది ఎలా అనిపించింది బ్రో? ఆయన ఓన్ వాయిస్ తో పాడారు కదా, హౌ యూ ఫీలింగ్? ఇంకా మైండ్ అంతా బ్లాక్ అయిపోద్ది భయ్య. ఆయన మాట, ఆయన
వాయిస్ వింటే మనుషులకి ఆయన ఓన్ వాయిస్తో పడారు కదా, ఆ ఓన్ వాయిస్తో కూడా చాలా మంది ట్రోల్ చేశారు కదా, బాగాలేదని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఆ సాంగ్ మీద. మాట వినాలి. ఏంటి భయ్యా అంతమంది క్రేజ్ ఉన్నా ఇంకా వాళ్ళు వేస్ట్. ఓకే దేవుడు ముందు జనాలు అన్నట్టు అంతే, వేస్ట్ అంతే. బ్రో రీసెంట్గా కొల్లగొట్టిందిరే సాంగ్ లిరిక్స్ వదిలేరు కదా, ఎలా అనిపించింది హరిహరి వీరమల్లు మూవీలో సెకండ్ సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది భయ్యా. చెప్పాలంటే ఆయన చూస్తేనే దండం పెట్టుకోవాలనిపిస్తుంది. అవునా? అంటే లుక్స్ ఎలా అనిపించినాయి సెకండ్ లైక్ కొల్లగొట్టిందిరో మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ ఎలా అనిపించింది? అది నార్మల్ ఇప్పుడు నార్మల్ మూవీలో కాకుండా ఇంకా చావ కొట్టింది. హైప్ అనిపించింది. రే చేతన గడరా. ఓకే. వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు పవన్ కళ్యాణ్ తీసిన మూవీస్లో? ఓజీ. నెక్స్ట్ అంటే అంటే రాబోయే మూవీస్ ఎక్స్పెక్టేషన్ కాదు, ప్రీవియస్లో తీశారు కదా, వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది అందరికి ఉంటుంది కదా. ఖుషి. సో ఈ మూవీ అయితే మీ హైప్ అయితే ఎక్స్పెక్టెన్స్ అయితే చాలా ఉందా హరిహర వీరమల్లు మూవీ మీద? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా మంది పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు కదా. కన్ఫామ్గా బ్లాక్ బస్టర్ వద్దు భయ్య ఈ మూవీ. కావాలంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ మీద. వాళ్ళు ట్రోల్ చేస్తే ఏంటి భయ్య, దేవుడు ముందు పిల్లలు అన్నట్టే ఇంకా. ఓకే. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కుంభమేళ వెళ్ళినప్పుడు ఆయన బాడీ ఫిట్నెస్ చూసి ఫ్యామిలీ ప్యాక్ ఉన్నట్టుగా చాలా మంది ట్రోల్ చేశారు కదా. జనాల్ని ప్రోత్సహిస్తాడు భయ్య, ఆయన్ని ఎవరేం తక్కువ చేయలేరు. తక్కువ చేసినా ఇంకేం అవరు ఆయన. అంతే అంటారు. దేవుడు దేవుడే. భయ్ ఎందుకు బ్రో అంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ అంటే మీకు? చీల్చుకోవచ్చు భయ్య గుండెలు. పవన్ కళ్యాణ్ చాలా మంది కిందకి లాగేద్దాం అని చూస్తున్నారు కదా పొలిటికల్లో కూడా. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరి ఆయన సీఎం, ఓకే. డిప్యూటీ సీఎం, తర్వాత సీఎం. ఓకే థ్యాంక్ యూ. బ్రో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మూవీస్లో ఎక్కువ ఇష్టం పొలిటికల్ ఎక్కువ ఇష్టం? పొలిటికల్ అయితే ఇన్స్పిరేషన్స్ బ్రో. మూవీస్ అయితే ఆయన యాక్టింగ్ కానీ ఆయన డైలాగ్స్ చెప్పే విధానం కానీ ఫైట్ సీక్వెన్స్ అని బాగుంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు మూవీ హరిహర వీరమల్లు మూవీ ఈసారి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తావు? అంటే ప్రస్తుతానికి అయితే 2 సాంగ్స్ వచ్చాయి కదా, ఆ 2 సాంగ్స్ కూడా 2 చాలా బాగున్నాయి. ఓకే. మాట వినాలి సాంగ్ ఎలా అనిపించింది ముందుగా? అది లిరిక్స్ బాగుంది, ప్లస్ ఆయనే పాడారు కాబట్టి బాగుందా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి పాట. ఓకే. సో కొల్లగొట్టిందిరా సాంగ్ ఎలా అనిపించింది బ్రో? అదే లిరిక్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సింగింగ్ కూడా బాగా చేశారు. ఓకే. అండ్ డాన్స్ కూడా బాగుంది. కొల్లగొట్టిందిరా సాంగ్ ఇప్పుడే కదా రీసెంట్గానే వచ్చింది, సో మీకు 2 hours అవుతుంది. మీకైతే ఎలా అనిపించింది? విన్నారా సాంగ్? విన్నాను. ఎలా అనిపించింది? స్టెప్స్ కూడా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చాలా చాలా రోజుల తర్వాత చూస్తున్నాం హైప్ లెవెల్లో. చాలా బాగుంది సాంగ్. చాలా బాగుంది. బాగా నచ్చిందా? నచ్చింది. మొన్న మాట వినాలి సాంగ్ మీద ట్రోల్ చేశారు కదా, దీని మీద కూడా ఏం ట్రోల్ చేస్తారంటారా కొల్లగొట్టింది రోజు? ఏమో అంటే ట్రోల్ చేసేవారు చేస్తారు, అంటే ఫ్యాన్స్ అంటూ ఉంటారు కదా, సో ట్రోల్ చేసేవారు అలాగే చేస్తారు. పవన్ కళ్యాణ్లో ఎక్కువ అసలు ఏమి ఇష్టం మీకు? ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఓకే, ఆయన స్టైల్ కానీ. ఓకే. పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా అందరికి, మీకంటూ ఫేవరెట్? నాకైతే అత్తారింటికి దారేది ఒకటి, ఇంకా అజ్ఞాతవాసి ఒకటి, వకీల్ సాబ్ ఒకటి, ఓకే, భీమ్లా నాయక్ ఒకటి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా హైప్ ఉంటాయంటారా మూవీస్? ఓజీ కోసం వెయిటింగ్. ఓజీ ఇంకా హరిహర వీరమల్లు రెండింటికి వెయిటింగ్. అవునా? ఎందుకంత అంటే హరిహర వీరమల్లు మూవీ అనేది డౌన్ చేసేస్తున్నారు కదా చాలా మంది, ఓజీకి ఎక్కువ హైప్ ఇచ్చేస్తున్నారు కదా, రెండు పవన్ కళ్యాణ్ మూవీసే కదా. అంటే ఓజీకి అనేది బీజం రిలీజ్ చేశారు ఏంటనేది, హరిహర వీరమల్లు పెద్ద ఈ అప్డేట్స్ లేవు, ప్లస్ ఆయన లుక్ కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది ఈసారి. ఓకే, దట్స్ వై కమింగ్ టు డిఫరెన్స్ చూపిస్తున్నారు. డిఫరెంట్ చూపిస్తుంది. ఈసారి అయితే మూవీస్ హైప్ ఉంటాయి అంటారు, రికార్డ్ బ్రేక్ చేస్తాయి, కలెక్షన్స్ ఎలా ఉంటాయి అంటారు? మరి రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక హైప్ అనేది ఇస్తాడా, కాంపిటీషన్ ఇస్తాడా పవన్ కళ్యాణ్? మరి శ్యామ్ బ్రో పవన్ కళ్యాణ్ గారి మూవీ హరిహర వీరమల్లు మూవీ నీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుంది, ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది అంటే మూవీ ఏం చెప్తారు? మూవీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాము. ఓకే, మేబీ ఈసారి ఇండస్ట్రియల్ హిట్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. హైప్ అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. యా చాలానే. బ్రో ఈరోజు 1 hour బ్యాక్ కొల్లగొట్టిందిరా సాంగ్ ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది సాంగ్, విన్నాం. జస్ట్ ఎంఎం కేరవాణి బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం పర్ఫెక్ట్. ఓకే. కమింగ్ టు మొన్న కూడా మాట వినాలి సాంగ్ కూడా చూశారు కదా, ఆయన ఓన్ వాయిస్తో మాట్లాడారు. యా విన్నాం, అది కూడా బాగా అనిపించింది. అవునా? అంటే ఈ సాంగ్స్ మీద కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, మన మాట వినాలి సాంగ్ మీద ట్రోల్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? ట్రోలింగ్స్ అవుతూనే ఉంటాయి కానీ అవి పట్టించుకోకుండా మూవీస్ అన్నీ బాగుంటాయి కాబట్టి నేను చూస్తూ ఉంటాను. కొల్లగొట్టిందిరా సాంగ్ అయితే మీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎలా అనిపించింది? సాంగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. అంటే బేసిక్గా ఈ మూవీలో ఏ టైప్ ఆఫ్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు, ఫ్యామిలీ పరంగానా లేకపోతే ఎక్కువ మాస్ అని చూడాలనుకుంటున్నారు? మాస్నే చూడాలనుకుంటున్నాను. హరిహర వీరమల్లు మూవీ అనేది చాలా గ్యాప్ వచ్చింది కదా, అంటే డైరెక్టర్స్ కూడా చేంజ్ అయ్యారు కదా, నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువ చేస్తున్నారు కదా ఈ మూవీ మీద, అలాంటి అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉంటాయంటారా? అంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. యా హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ ఫ్యాన్ బేస్ అయితే యాజ్ ఇట్ ఈస్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేది ఏం లేదు. పవన్ కళ్యాణ్లో ఎక్కువ మీకు ఏమి ఇష్టం అండి? అంటే
హెయిర్ స్టైల్ కానీ యాక్టింగ్ ఇంకా మాస్ బాగా మూవీస్ బాగుంటాయి. ఓకే, తనకైతే సాంగ్స్ అయితే మీకు నచ్చినట్టుగానే అనిపించినాయి అన్ని. మాట వినాలి సాంగ్ కానీ, కొల్లగొట్టింద్రో కానీ, ఈ యా బాగుంది. వన్ మోర్ అబౌట్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తే ఓకే, ఇంకా మామూలుగా ఉండదు. అంటే డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మూవీస్ పరంగా క్రేజ్ తగ్గిద్దేమో అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, పొలిటికల్లో ఉన్నారు, ప్రజల్లో ఉండిపోయారు కదా, మూవీస్లో ఇక రాబోయే రోజుల్లో చూడగలమని లేదో జస్ట్ ఈ అప్డేట్ ఇస్తున్నారు, సర్టెన్ టైమింగ్స్ కూడా ఇవ్వట్లేదు, షెడ్యూల్స్ కూడా ఇవ్వట్లేదు అని అంటున్నారు. అలా ఏం లేదు, అప్డేట్స్ అయితే ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్కి ఇవి ఇంకా చాలా బెటర్ అనమాట. ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటే బాగుంటుంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన మాట వినాలి సాంగ్ వినడం, పాట పాడడం కానీ, ఆయన ఓన్ వాయిస్తో పాడడం కానీ, నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్లో పాడడం కానీ, సో ఒక ఫ్యాన్స్ కోసం ఇంత చేయడం ఎలా అనిపిస్తుంది? నాకైతే ఫ్యాన్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఎలా అంటే ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఆయన ఇంత టైం కేటాయిస్తూ మూవీస్ కోసం, తన ఫ్యాన్స్ కోసం చాలా చేస్తున్నారు. ఓకే, వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి పవన్ కళ్యాణ్ తీసిన మూవీస్లో? పవన్ కళ్యాణ్ తీసింది జల్సా. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఫేవరెట్ మూవీస్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలు అసలు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే అసలు ఏం గుర్తొచ్చింది మైండ్లో? ఇప్పుడు వస్తున్న హరిహర వీరమల్లు, తర్వాత ఓజీ కోసం వెయిటింగ్ అన్న. అవునా, మరి హరిహర వీరమల్లు మూవీలో ఒక సాంగ్ అనేది 1 hour బ్యాక్ వచ్చింది, చూసారా? చూసామన్న, కొల్లగొట్టిందిరో. ఓ, ఎలా అనిపించింది బ్రో సాంగ్? యూట్యూబ్ని కొల్లగొట్టేద్దన్న. అవునా, అనిపించింది సాంగ్? బుర్ర వాడుకుందన్న. అంటే బేసిక్గా ఎంఎం కీరవాణి కానీ ఇవన్నీ ఎలా అనిపించినాయి? బ్యాక్గ్రౌండ్ మ్యూజియం కానీ, మ్యూజిక్ కానీ. కీరవాణి త్రిబుల్ చేశాడన్న, ఆస్కార్ స్టేజ్ మీద ఎక్కాడు. ఇంకా హరిహర వీరమల్లుకి చేస్తున్నాడంటే దాని గురించి ఓకే, అసలు ఊహలకు అందదన్న. ఏంటి బ్రో సాంగ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే చాలా మంది మొన్నటిదాకా మాట వినాలి సాంగ్ మీద ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఈ సాంగ్ యూట్యూబ్ని కొల్లగొడుతుంది అన్న, అంతే, ఒక్క మాట అంతేనా. కొట్టేసింది అంటావా? అంతే అన్న, కొట్టేది. 1 day వ్యూస్లో ఫస్ట్ ఉంటుంది అన్న, అంతే అంటావా? అంతే అన్న. సో మీకైతే హైప్ అనిపించింది ఈ సాంగ్ ద్వారా? ఇంక మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉండిపోతుంది హరిహర వీరమల్లు? మూవీకి ఫస్ట్ డే 1000 crores అన్న. అవునా, అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, పొలిటికల్లో ఉన్నారు కదా, మూవీస్కి అందరూ వస్తారంటారా? అందరు ఫ్యాన్స్ వస్తారన్న. పవన్ కళ్యాణ్ అన్నకి అలాంటి పొలిటీషియన్స్ అలాంటివి అన్నీ అవసరం లేదు. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు అంటే మూవీస్ పరంగా చాలా గ్యాప్ వచ్చింది కదా, డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, పొజిషన్లో ఎక్కువగా ఉంటున్నారు కదా, మరి మూవీస్ పరంగా చాలా గ్యాప్ వచ్చింది కదా, క్రేజ్ తగ్గిద్దామో ఈసారి అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తగ్గరన్న, ఎంత క్రేజ్ తగ్గినా. రీసెంట్గా కుంభమేళ వెళ్ళినప్పుడు ఆయన వితౌట్ డ్రెస్తో షర్ట్లో చూసాం, ఆ బాడీని చూసి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, ఫిట్నెస్ లేదు, ఏజ్ అయిపోయింది, ఇప్పుడు ఉన్న హీరోస్కి అంత కాంపిటీషన్ ఇవ్వలేడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇప్పుడు అయిన యువరాజ్కి నిజమైన కాంపిటీషన్ పవన్ కళ్యాణ్ అన్న, ఇంకెవరు లేరు అన్న. ఏజ్ అయినా కూడా హీరో టైమింగ్ అంట. ఏజ్ హ్యావ్ నో లిమిట్స్ అన్న, అంతేనా. పవన్ కళ్యాణ్ ఎక్కువ ఏమి ఇష్టం అంటే అసలు ఏం చెప్తారు? అతని యాక్టింగ్ అన్న, ఆ గ్రేస్ మొత్తం. పవన్ కళ్యాణ్ అంటేనే గూజ్ బంప్స్ అన్న. అవునా, అంతే. ఎక్కువగా పొలిటికల్ ఎక్కువ ఇష్టపడతారా, మూవీస్లో ఎక్కువగా ఇష్టపడతారా పవన్ కళ్యాణ్ మీరు? రెండిట్లో బాగానే ఉంటాడు అన్న. కమింగ్ టు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది అందరికీ ఉంటుంది కదా, మీకంటే ఫేవరెట్ మూవీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్లో? జల్సా అన్న, జల్సా. ఓకే, కెరియర్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? పొలిటికల్లో ఉన్నాడు కదా, అటుపక్క కానీ ఇటుపక్కన అంటే టార్గెట్ ఎక్కువ అవుతున్నాడు కదా పవన్ కళ్యాణ్, ఏమైనా రాబోయే రోజుల్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? అలా ఏమి ఉండదు అన్న, ఓజీకి పక్కా ఫస్ట్ వస్తుంది అన్న. కొట్టేస్తారు. ఓజీ అసలు ఇండియాలోనే టాప్ మూవీ అయిపోద్ది అన్న. అంత అయిపోయి అంత అభిమానం. మొత్తం గ్లిమ్స్ చూస్తేనే ఆ స్వాట్తో ఆయన చేసింది చాలా బాగుందన్న. ఓజీ బీజియం అయితే మరి చూడక్కర్లేదన్న. వెయిటింగ్ అంటావు ఈసారి? ఓజీకి వెయిటింగ్ అన్న. మీకు పొలిటికల్ ఎక్కువ ఇష్టపడతారా, మూవీస్లో ఎక్కువగా ఇష్టపడతారా? అంటే ఏ టైప్లో చూడాలనుకుంటారు? రెండు బాగుంటాయి. రెండు బాగుంటాయి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మూవీ ఒకటి వచ్చేస్తుంది కదా, హరిహర వీరమల్లు మూవీ వచ్చింది కదా, ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉండబోతుంది అంటారు? వెయిటింగ్. అంటే చాలామంది అంటున్నారు కదా, డిప్యూటీ సీఎం అయ్యారు కదా, చాలా గ్యాప్ వచ్చింది కదా, మూవీస్ క్రేజ్ తగ్గిద్ది అంటారు ఈసారి, అంటే మీ ఒపీనియన్ ఏంటి? అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మూవీస్లో క్రేజ్ ఉండిద్దా లేదా ఈసారి? ఇంతకుముందు ఏసీఎంస్ మూవీ తీయలేదుగా, ఈసారి తీస్తున్నారు, హైక్ అవ్వచ్చుగా. అవునా, అంతే. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు మూవీలో మాట వినాలి సాంగ్ మొన్న రిలీజ్ అయింది, ఎలా అనిపించింది మీకు? సాంగ్ బాగున్నా బాగోపోయినా హైక్ అయ్యిద్ది. అంతే అంటారు? అంతే. ఎందుకు అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీకు? అంతే, ఇంకా బాబే. అంతే అంటారు? పవన్ కళ్యాణ్ చాలా మంది ట్రోల్ చేశారు కాబట్టి రీసెంట్గా ఆయన కుంభమేళ వెళ్ళినప్పుడు వితౌట్ డ్రెస్ మీద బాడీ అనేది ఫిట్నెస్గా లేదని చెప్పి చాలామంది ఇప్పుడున్న హీరోస్ని పక్కన పెట్టి కాంపిటీషన్ పరంగా పవన్ కళ్యాణ్ రేంజ్ తగ్గిపోయింది అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు కదా, ట్రోల్ చేస్తున్నారు కదా, బాడీ ఎలా ఉందని చెప్పి. మూవీ వచ్చాక అర్థమైంది. మూవీ వచ్చాక అర్థమైతే రీల్స్ వచ్చినాయి ఇక మూవీ మీద కొన్ని, అవే హైక్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే, ఆ కరాటే రీల్స్ అవన్నీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారు? చాలా చూస్తాం. హైప్ ఇంకా అవుతుంది, వైబ్ అంతే. బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది అందరికీ ఉంటుంది, మీకంటూ ఒకటి ఫేవరెట్ మూవీ అంటే ఏంటి?
ఫేవరెట్ అంటే ఏం లేదు, మూవీస్ ఏమొచ్చినా చూస్తాం. పవన్ కళ్యాణ్ రీసెంట్గా చాలా మంది కిందకి లాగేద్దాం అని చూస్తున్నారు కదా, ఏమైనా కిందకి లాగేద్దాం అంటే కెరియర్లో కానీ పొలిటికల్లో కానీ కిందకి లాగేద్దాం అని చూస్తున్నారు. ఏమైనా కెరియర్ ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారు పవన్ కళ్యాణ్? ఏం ఎఫెక్ట్ బ్రో అలా అంటావు? అంటే చాలామంది అన్నారు కదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా వద్దు, కొంతమంది మూవీస్ వచ్చినా కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు, మన కుంభమేళ మ్యాటర్లో కూడా ట్రోల్ చేస్తున్నారు, టార్గెట్ చేసి మాడుతున్నారు కదా. ఎవరెన్ని చేసినా వైబ్ బ్రోది ఆ టైమింగ్ ఆ రేంజ్ పైన ఉండిద్ది అంట. అంతే. ఓకే, మరి ఏంటి ఈ విజయవాడలో ఎలా ఉండిద్ది అంటారు? ఈ మూవీస్ వస్తే ఆయన మూవీస్ వస్తే గత్తర గత్తర ఎలా ఉండిద్ది అంటారు? మాకు అవుటింగ్ ఇస్తే బాగుంటుంది, అవుటింగ్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది బ్రో? అవునా, వెయిటింగ్ ఈసారి వెయిటింగ్. మీరు అవుటింగ్ ఇప్పిండి, మేము పక్క వచ్చి చూస్తాం ఫస్ట్ అయినా. ఓకే, సో పర్మిషన్స్ లేదండి, లేకపోతే పర్మిషన్ ఇస్తే మాత్రం గీతలు దాటేసి రచ్చ చేస్తారు. అంతే, మేము ఇప్పి బ్రో అవుటింగ్ ఈసారి వచ్చి నైట్ వస్తాం అవసరం అయితే. కాలేజ్కి హాస్టల్కి వచ్చామంట వస్తా అంటే ఎప్పుడు బ్రో మేము ఒప్పుకుంటాం. అయితే